హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి రాజీనామా ఎంత పెను సంచలనం సృష్టించిందో తెలిసిందే కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక ఒక కుడి చేయి నరికేసినట్టు అయింది. ఆయన పార్టీ కూడా మూసేసుకుంటాడు. అయోధ్య రామరెడ్డితో సహా వైసీపీ రాజ్యసభ ఎంపీలందరూ కూడా రాజీనామా చేసి త్వరలో బీజేపీ కండువా కప్పుకుంటారని ఇంకా రకరకాల ఊహాగానాలు ఎవ్వనికి తోసిని వాడు చెప్పుకుంటా ఉన్నాడు. కానీ వాస్తవానికి అంటే విజయసాయి రెడ్డి రాజకీయాల్లో కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, తాను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కొన్నిసార్లు కుదిరే పని కాదనమాట. ఎందుకంటే కొంతమంది టాలెంటు తర్వాత ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా వేరే తీరుగా తీసుకెళ్తూ ఉంటాయి అన్నట్టు. సో ఆయన రాజీనామా చేసింది వైసీపీకి మాత్రమే, కానీ రాజకీయాలకు కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిరూపించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. వాస్తవానికి ఆయన సౌమ్యుడు, వివాదరహితుడు, రాజకీయాల్లో భాగంగా చాలా రకాలుగా మాటలు మాట్లాడవచ్చు. కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా వ్యక్తులతో డీలింగు, సంస్థలతో ఎట్లా డీల్ చేయాలో తెలిసిన వ్యక్తిగా డైరెక్ట్గా అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎట్లాంటి డెలిగేషన్ చేసేవాడో ఇంతకుముందు చాలా కథనాలే విన్నాం. ఏకంగా అమిత్ షా సంస్థలకు సంబంధించి కూడా ఆయన చార్టెడ్ అకౌంట్గా పనిచేస్తాడని చెప్పి కొన్ని కథనాలు వినిపించిన సందర్భంలో ఆయన సేవలను మరింత మెరుగ్గా వాడుకునేందుకు ఒక సంచలన ప్రకటన చేయబోతున్నట్టు తెర మీదకి వస్తూ ఉంది. మాకు మైరా మీడియాకు అందిన సమాచారం ఏంటంటే, త్వరలోనే విజయసాయి రెడ్డికి గుజరాత్ నుంచి గవర్నర్ పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తూ ఉన్నాను. మరికొద్ది నెలల్లో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ పదవీ కాలం ముగుస్తుంది. ఆయన ఆ తర్వాత వెంటనే విజయసాయి రెడ్డిని గుజరాత్లో గవర్నర్ పోస్టుగా నామినేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్టు, బీజేపీ అధిష్టానం రెడీ అయినట్టు తెలుస్తూ ఉంది. వాస్తవానికి అంటే ఇంత పెద్ద పోస్టుకు నామినేట్ చేయడం అన్నది అనూహ్య నిర్ణయం అని అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అంటే గుజరాతే ఎందుకు అని కూడా కొంత అంటే ఆసక్తికరంగా మారిన తరుణంలో ఆరాధీసే ప్రయత్నం చేస్తే కొన్ని రాజకీయ ప్రకటనలకు సంబంధించి కావచ్చు, డీలింగ్స్ కావచ్చు, డెలిగేషన్స్ డైరెక్ట్గా చేయలేరు అనమాట. సో ఇప్పుడు కేంద్ర పెద్దలు కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇట్లాంటి వాళ్ళందరూ కీలక నేతలందరూ కూడా గుజరాత్కి చెందిన వాళ్ళే. సో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలని ఆపరేట్ చేసే దిశగా విజయసాయి రెడ్డిని రెడీ చేసుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు త్వరలోనే బీజేపీ కండువా కప్పి అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ప్రస్థానాన్ని ఇంకా పెద్ద ఎత్తున మొదలుపెట్టేందుకు ఆపరేషన్స్ మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతుందని ఒక కథనం కూడా వినిపిస్తూ ఉంది. ఇది ఒక్కటే అంటే విజయసాయి రెడ్డి కనుక ఆ ఛాన్స్ కనుక దక్కితే ఒక తెలుగువాడు గుజరాత్ గవర్నర్గా పనిచేసిన రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. 1960-65 మధ్య గుజరాత్ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మెహదీ నవాజ్ జంగ్ అనే వ్యక్తి, అంటే నిజాం కాలంలో, నిజాం పీరియడ్లో ఇక్కడ నిజాం ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వ్యక్తిని తీసుకెళ్లి గుజరాత్ గవర్నర్గా చేశారనమాట. ఒకవేళ విజయసాయి రెడ్డి అంటే ఇప్పుడు వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఆయన గనక గుజరాత్ గవర్నర్ పదవి దక్కితే మాత్రం ఇది ఒక సంచలనమే. రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఏదేమైనా వైసీపీకి మాస్టర్ స్ట్రోకు అది ఇదని చెప్తున్నారు, కానీ తెర వెనుక చాలా వ్యూహాలు అమలు చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత ఈజీ కాదు అని చెప్పి కూడా చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పెద్దలతో, బీజేపీ పెద్దలతో సఖ్యత కారణంగానే ఇవన్నీ తెలిసే జరుగుతున్న వ్యవహారాలు అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా కేంద్ర పెద్దలతో, వాస్తవానికి ఆయన చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ సుప్రీం సోనియా గాంధీని ఎదిరించి నిలబడ్డ వ్యక్తిగా ఈ ప్రపంచానికి తెలుసు. అట్లాంటి వ్యక్తి ఇక ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆవేశాన్ని, ఆరోగెన్స్ని అన్నిటినీ పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడ పేచీ పెట్టుకోకుండా నరేంద్ర మోడీ గారితో, అమిత్ షాతో చాలా సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ అడిగినప్పుడల్లా అంటే 22 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులున్న తరుణంలో కేంద్రంలో పాస్ అయిన ప్రతి బిల్లుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిన సందర్భం మనం చూసినాం కదా. సో ఎక్కడ కూడా అయితే కాంగ్రెస్తో పెద్ద ఎత్తున యుద్ధం చేసింది, కానీ బీజేపీ పెద్దలతో అట్లాంటి పేచీలు పెట్టుకోలేదు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయబోతున్నారు, ఇవన్నీ లొల్లాయి ముచ్చట్లయితే తప్పిస్తే వేరే ఇంకోటి కాదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడును నమ్మి రాజకీయం ఏ పార్టీ చేయదు, జాతీయ పార్టీ, ఇది గమనించాలన్నమాట. సో ఏదేమైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ పాయింట్గా మారిన విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఏం కానుందన్నది రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉంది. ఈయన వెకేట్ చేసిన ఎంపీ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇవ్వబోతున్నట్టు, జనసేనను త్వరలోనే బీజేపీలో విలీనం చేయబోతున్నట్టు
చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఇదంతా మార్చ్ అంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క సందేహానికి నివృత్తి కలిగే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.